నమస్తే, నేను మీ సుధాకర్రావు. కాజా ట్రిప్ పార్ట్ 2కి పునఃస్వాగతం. పార్ట్ 1లో మనము సిమ్లా నుంచి కాజా చేరుకోవడం వరకు తెలుసుకున్నాం కదా. పార్ట్ 2లో మనం కాజా నుంచి చూడదగిన ప్రాంతాలన్నీ తెలుసుకుందాం. కాజా చేరుకునేటప్పటికి లంచ్ టైం అయింది కాబట్టి మేము దిగిన హోటల్లో స్వీకరించిన శాకాహార భోజనము రోటీ, దాల్ మరియు మటర్ పన్నీరు. సో ఇక్కడి నుంచి మన ప్రయాణాన్ని సాగిద్దాం. కాజా నుంచి అరౌండ్ 30 కిలోమీటర్ల రేడియస్లో 3-4 చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. కాజా అనేది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఫిబ్రవరిలో టెంపరేచర్ -33కి చేరుకుంటుంది. ప్రస్తుతం అయితే టెంపరేచరు -17 ఉంది ఇక్కడ. నిజానికి ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా మంచుతో కప్పబడే ప్రాంతాలు. అయితే మా దురదృష్టం ఈ 2024 సంవత్సరంలోనే గ్లోబల్ వార్మింగ్ కారణంగా కాజాలో ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మంచు అనేది ఏర్పడలేదని చెప్తున్నారు. ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత పూర్తిగా మంచుమయం అవ్వచ్చని కూడా చెప్తున్నారు. ఇక్కడ ముందుగా మనం చూడదగిన ప్రదేశం లాంజా అనే ప్రదేశం చూడబోతున్నాం. ఆ ప్రదేశాన్ని చూసే ముందు ఈ ప్రదేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని గురించి తెలుసుకుందాము. మీ అందరికీ తెలుసు కదా, టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్మెంట్ కారణంగా భారత ఉపఖండం అనేది ఆఫ్రికా నుంచి విడబడి ఆసియా ఖండంలో కలిసి కొన్ని వేల సంవత్సరాల పాటు 2 భూభాగాలు ఢీకొనడంతో అతిపెద్ద పర్వతాలు ఏర్పడ్డాయి. అవే కాలక్రమేణా హిమాలయాలు అయ్యాయి. అనగా ఒకప్పుడు ఇక్కడ ఒక సముద్ర భూభాగం ఉండేది. దాన్నే థీసిస్ సముద్రం అంటారు. సో మనం లాంజా అనే ప్రదేశానికి చేరుకున్నాము. దీన్ని అఫిషియల్గా భారతదేశపు యొక్క శిలాజాల నగరం అని అంటారు. మీరు చూస్తున్నారు కదా శిలాజాలు, వీటిని ఇంగ్లీష్లో ఫాజిల్స్ అంటారు. ఒకప్పుడు భూమి మీద నివసించిన జీవరాశులు అవి మరణించిన తర్వాత ఆ భూమి పొరల్లో ఇలా కప్పబడి ఉండి కాలక్రమేణా ఇలా శిలాజాలుగా మారుతాయి. మన ప్రపంచంలో మనందరికీ తెలిసిన అతి పురాతనమైన డైనోసార్లు కూడా వీటి ద్వారానే కనుగొనడం జరిగింది. అంటే ఒకప్పుడు ఇక్కడ సముద్రం ఉంది, దానికి ఉదాహరణే ఈ శిలాజాలు. భారతదేశపు శిలాజపు గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం లాంజా. ఇక్కడ పెద్ద బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 4400 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ డ్రోన్ ఎగరడం కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు సమయం మిట్ట మధ్యాహ్నం 2 గంటలు, ఉష్ణోగ్రత -11 డిగ్రీలు అయితే ఉంది. ఒకసారి డ్రోన్ వ్యూలో గ్రామాన్ని తిలకిద్దాం. లాంజా గ్రామం బాగుంది కదా. ఈ గ్రామ జనాభా 136 మంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం 6 కిలోమీటర్లు ప్రయాణించి మనము ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉండే ఒక ఆవాసయోగ్యమైన గ్రామాన్ని మనం సందర్శించబోతున్నాము. ఆ గ్రామం పేరే కిమిమ్. ప్రజెంట్ మనం ఆ ప్రదేశానికే చేరుకున్నాము. ఈ గ్రామం ఒక జనాభా 116 మంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రపంచంలోనే ఎత్తైన రెస్టారెంట్ కూడా. మోటార్ బైక్ ద్వారా చేరుకోగలిగే అత్యంత ఎత్తులో ఉన్న గ్రామమే ఈ కిమిమ్. ఈ గ్రామం సముద్ర మట్టానికి 4484 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రపంచంలో అత్యంత ఎత్తైన మోటార్ ద్వారా చేరుకునే ప్రదేశము కార్దుంగ్లా పాస్. అది కేవలం దారి మాత్రమే. ఇది ఆవాసయోగ్యమైన గ్రామం. కార్దుంగ్లా పాస్ 5600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది 4800 మీటర్ల ఎత్తులో ఉంది కిమిమ్. ఇప్పుడు మనము ఇక్కడ దగ్గరలోని ప్రపంచంలో ఎత్తైన రెస్టారెంట్కి అయితే చేరుకున్నాము. ఎలాగో ఈవినింగ్ టైం అయింది కాబట్టి లైట్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే తీసుకుందాము. ఇక్కడున్న వాతావరణానికి చాలామంది వాలిపోయారు, కొందరికి వాంతులు కూడా అయినాయి. ఇక్కడ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, కానీ రేట్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వేడి నీళ్ళు ఇస్తున్నారు తాగడానికి. నేనైతే వెజ్ శాండ్విచ్ తీసుకున్నాను. దీనికి ఖరీదు 150 రూపాయల వరకు వాళ్ళు ఛార్జ్ చేశారు. ఇదే ప్రపంచంలో ఎత్తైన వెహికల్ ద్వారా చేరుకోగలిగే రెస్టారెంట్. నా దృష్టిలో ఒక మనిషికి నాలెడ్జ్ పెరగాలంటే పుస్తక పఠనం కన్నా ఇలా అనేక ప్రదేశాలు పర్యటిస్తేనే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది అనుకుంటాను. నేను ఈ ట్రిప్ వల్ల నాకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలిసిన విషయం, భారతదేశంలో కూడా ఒక ఫాజిల్ విలేజ్ ఉందని, అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైన గ్రామం కూడా మన దేశంలోనే ఉందని కూడా నేను తెలుసుకోగలిగాను. ఇప్పుడు మనం చూస్తున్నాము అత్యంత రమణీయమైన రహదారిలో ప్రయాణిస్తూ
ప్రపంచంలో ఎత్తైన పోస్ట్ ఆఫీస్కి మనం చేరుకోబోతున్నాము. ఈ ప్రదేశమే హికీమ్. హికీమ్ అనే ఈ చిన్న గ్రామంలోని పోస్ట్ ఆఫీసు ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉండి ఇప్పటికీ వాడుకలో ఉన్న పోస్ట్ ఆఫీసు. ఇక్కడ నుంచి చాలామంది పోస్టులు అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ స్టాంపుకు ₹3 తీసుకుంటున్నారు. పోస్ట్ కార్డ్ అయితే ₹50 వరకు ఛార్జ్ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ అంతా మనకి ఎక్కడ చూసినా దలైలామా కొటేషన్లు కనిపిస్తుంటాయి. మీ అందరికీ తెలుసు, చైనా టిబెట్ని ఆక్యుపై చేసినప్పుడు భారతదేశమే దలైలామాకి రక్షణ కల్పించింది. ఆ దలైలామా ఉన్నది కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. మనం కాజా వచ్చేసాము. కాజా నుంచి మరో ప్రదేశానికి మనమైతే వెళ్ళబోతున్నాము. ఈ ప్రదేశం కాజా నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్రదేశం పేరే చిమ్చమ్ బ్రిడ్జ్. ఇది అఫిషియల్గా ఆసియా ఖండంలోనే అత్యంత ఎత్తులో ఉన్న బ్రిడ్జ్. ఈ చిచమ్ బ్రిడ్జ్ ఖైబర్ మరియు చిచమ్ అనే 2 విలేజ్లని కలిపే ఒక వారధి. ఈ విలేజ్లో ఉన్న ఈ బ్రిడ్జిని నిర్మించడానికి సుమారు 15 సంవత్సరాల కాలం అయితే పట్టింది. సముద్ర మట్టానికి 4148 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ బ్రిడ్జి. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మనం కాజా నుంచి ఏ ప్రదేశానికి వెళ్ళినా మినిమం హైట్ అయితే సముద్ర మట్టానికి 4000 మీటర్లు ఉంటుంది. అతి కష్టమైన అమర్నాథ్ యాత్ర అయిన అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి 3800 మీటర్లలో ఉంటుంది. కానీ ఈ విలేజ్లే మనకి మినిమం సముద్ర మట్టానికి 4000 మీటర్ల ఎత్తులో ఉన్నాయంటే మీరు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. ఇప్పుడు మనము కాజా నుంచి సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణిస్తూ సుప్రసిద్ధమైన కీ గొంప లేదా కీ మానిస్ట్రీని చేరుకోబోతున్నాము. ఇదే కీ మానిస్ట్రీ యొక్క దగ్గరలోని విలేజ్. ఎంత సుందరంగా ఉన్నాయో చూడండి ఈ ప్రదేశాలు. ఇక్కడ 18వ శతాబ్దంలోనే సుమారు 100 మంది బౌద్ధ సన్యాసులు ఉన్నట్టు ఒక అంచనా. దీన్ని తొలుతగా 10వ శతాబ్దంలో నిర్మించారు. అనంతరం మంగోలియన్లు దీన్ని వశపరుచుకుని బౌద్ధ మతంలోని శాక్య సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. తిరిగి 16వ శతాబ్దంలో దీన్ని ముస్లిం నాయకుల చేత నాశనం చేయబడింది. 17వ శతాబ్దంలో 5వ దలాయ్ లామా హయాంలో మంగోలియా చేత విపరీతంగా దోచుకోబడింది. అనంతరం ముస్లిం రాజులు, సిక్కు రాజుల చేత కూడా ఇది అనేక దోపిడీలకి లోనైంది. చివరిగా 18వ శతాబ్దంలో భూకంపానికి కూడా ఇది నాశనం అయిపోయింది. అనంతరం 1843లో అగ్నికి కూడా ఆహుతి అవ్వడం జరిగింది. చివరిగా 1975 సంవత్సరంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో ప్రస్తుతం మీరు చూస్తున్న రూపాన్ని సంతరించుకుంది. అత్యంత రమణీయమైన ఈ కీ గొంప ఫిబ్రవరి మరియు మార్చి నెలలో పూర్తి మంచుతో కప్పబడి సర్వాంగ సుందరంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 4148 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశము బౌద్ధ సన్యాసుల శిక్షణా కేంద్రము. ఈరోజు మా మధ్యాహ్నం భోజనము కడీ చావల్. కడీ చావల్ అంటే ఏం లేదని మజ్జి పులుసు అన్నం అంతే. మనం ఇప్పుడు తిరిగి మన కాజా వైపు ప్రయాణాన్ని సాగిస్తున్నాము.
ఇప్పటికీ మా ప్రయాణాన్ని మొదలుపెట్టి 5 రోజులైంది. మేము స్నానం చేసి కూడా 5 రోజులైందంటే మీరు నమ్ముతారా? ఈరోజు మనం రాత్రిపూట కాజాలోని పాల పుంతని టైం ల్యాప్స్లో చూసి మనందరం కలిసి ఆస్వాదిద్దాం. శుభోదయం ఫ్రమ్ కాజా. మన ప్రయాణం 6వ రోజుకి చేరుకుంది. కాజాలో ముఖ్యమైన నది స్ప్రిటీ నది. దీని కారణంగానే ఈ ప్రదేశానికి స్ప్రిటీ వ్యాలీ అని పేరు వచ్చింది. అందుకోసమే మేము ఇప్పుడు స్ప్రిటీ నదిని సందర్శించడానికి వెళ్ళాము. ఇదంతా చూసారు కదా, స్ప్రిటీ వ్యాలీ. ఇదంతా స్ప్రిటీ వ్యాలీకి హార్ట్ లాంటి ప్రదేశమే కాజా. ఈ స్వచ్ఛమైన నీరు ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ ముట్టుకుంటే మాత్రం ఐస్ లాగా ఉంది. ప్రస్తుత ఉష్ణోగ్రత -17 డిగ్రీలు. పని ఒత్తిడిలో విసిగిపోయిన వారికి, లేదా పర్యాటక ప్రాంతాల జనాల్ని చూసి సిరాకు పుట్టిన వాళ్ళకి, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి కాజా బెస్ట్ డెస్టినేషన్. భవిష్యత్తులో ఈ కాజా అనే ప్రదేశం సిమ్లా, మనాలి కన్నా అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ కావడంలో ఏమాత్రం అతిశయోక్తి అయితే లేదు. నేను సాధారణంగా సోలో రైడర్స్ చేస్తుంటాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను గ్రూప్ బుకింగ్ చేశాను. టోటల్ 15 మంది ఉన్న సభ్యుల్లో నాతో కలిపి 3 తెలుగు వాళ్ళు, 3 మరాఠీలు, 1 తమిళ్, మిగతా వాళ్ళంతా యూపీ మరియు ఢిల్లీ వాళ్ళు. అందరూ చాలా బాగా మాట్లాడారు, చాలా జోయల్గా ఉన్నారు. ప్రస్తుతం మనం చేరుకున్నాము ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెట్రోల్ బంకు. ఈ ప్రదేశం కూడా కాజా నగరంలోనే ఉంది. ఇదే చిట్ట చివరి పెట్రోల్ బంకు కూడా ఈ ప్రదేశంలో. ఇదే కాజాలోని అత్యంత ఎత్తైన పెట్రోల్ బంకు. ఇప్పుడు మనం కాజా వీధుల్లో ప్రయాణిస్తూ కాజా మార్కెట్ని కూడా సందర్శిద్దాం. పెద్దగా షాపులు అయితే ఉండవు, సుమారు 50 షాపులు అయితే ఉంటాయి. ఒకవేళ నేను సోలో రైడ్ వెళ్ళినప్పటికీ నాకు మార్గ మధ్యలో ఖచ్చితంగా తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు అయితే ఖచ్చితంగా కలుస్తూనే ఉంటారు. భారతదేశంలో ఎక్కువ పర్యాటకుల్లో మన తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు అండ్ ఢిల్లీ వాళ్ళు కూడా మనకి చాలామంది కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ వస్తువులు, వీళ్ళ ఆచారాలు ఎక్కువగా మనకి టిబెటన్ కల్చరే కనిపిస్తుంటుంది. ఇది మేము రాత్రి చేసిన అల్పారం. కాజా నుంచి తిరిగి మనాలి రూట్లో నిజానికి ఢిల్లీ వెళ్ళాలి. అయితే కాజా నుంచి మనాలి రూట్ అనేది పూర్తిగా మంచుతో మూసుకుపోవడంతో మేము తిరిగి సిమ్లా రూట్లోనే వెళ్ళాల్సి వస్తుంది. అయితే మా చివరి మజిలీ ఇక్కడ నుంచి 82 కిలోమీటర్లు ప్రయాణించగా వచ్చే గ్యూ మానిస్ట్రీ. మనం చేరుకున్నాము భారత్ మరియు చైనా సరిహద్దుల్లో ఉన్న గ్యూ గ్రామంలో ఉన్న అతి పురాతనమైన మానిస్ట్రీ. ఈ మానిస్ట్రీ యొక్క ప్రత్యేకత 500 సంవత్సరాల భారతదేశపు మమ్మీని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే 500 ఏళ్ల పురాతన మమ్మీ. ఈ మమ్మీ పేరు సంగా తెంజా. ఇక్కడ చూడండి, మీకు పళ్ళు కూడా క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి ఈ మమ్మీవి. ఏ విధమైన రసాయనాలు వాడకుండా సహజంగా ప్రిజర్వ్ చేయబడిన మమ్మీనే ఇది. ఇక్కడున్న మరో ప్రత్యేకత, ఒకవేళ మీది ఐఫోన్ అయితే మాత్రం చైనా టైం జోన్ తీసుకుంటుంది. చైనా టైం మనకన్నా 2.5 గంటల ముందు కాబట్టి చైనా టైం చూడండి 2:30 అయింది ఐఫోన్లో. ఆండ్రాయిడ్ ఫోన్లో టైము 12 గంటల 2 నిమిషాలు అయింది. ఒకే ప్రాంతంలో మనం 2 వేరు టైం జోన్ల మధ్య నిలుస్తున్నాం. వెనకాల ఉన్న కొండే భారత్ మరియు చైనాల సరిహద్దు. ఇక్కడ భారతీయ సైనికుల బంకర్స్ కూడా ఉన్నాయి. అయితే మేము సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మేము చూపించడం లేదు. ఇప్పుడు మేము సుదీర్ఘ ప్రయాణం చేసి తిరిగి మన ప్రయాణాన్ని సిమ్లా వైపు సాగిస్తున్నాము. ఒక్క రోజులో మనం సిమ్లా చేరుకోం కాబట్టి మొదటగా 220 కిలోమీటర్లు ప్రయాణించి మేము కల్పా అనే ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకోబోతున్నాము. మార్గ మధ్యలో వచ్చే అందమైన ప్రదేశాలని శ్రావ్యమైన సంగీతంతో మనం ఆస్వాదిద్దాం.
మార్గ మధ్యలో మేము చేసిన అల్పాహారము మోమోస్. ఇక్కడ మార్గ మధ్యలోనే కిన్నర్ సూసైడ్ పాయింట్ అని వస్తుంది. ఈ ప్రదేశంలో చాలామంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నట్ట. అందుకనే దీన్ని సూసైడ్ పాయింట్, డెత్ వ్యాలీ అని కూడా అంటారు. ఈ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది చూడండి. దూరంగా హిమాలయాలు కనిపిస్తున్నాయి కదా. మనం ఆల్మోస్ట్ సుమారు 3500 మీటర్ల కిందకి రావడంతో మాకు ఈ 6 రోజుల ప్రయాణంలో మొట్టమొదటిసారిగా మేఘాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు మేము మేఘాల కన్నా ఎత్తులో ఉన్నామని అర్థం. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే కిన్నర్ కైలాస్. ఇక్కడ నుంచి మనం ఇంకా 160 కిలోమీటర్లు ప్రయాణించి కల్పాకి అయితే చేరుకోవాలి. ప్రయాణ సమయం సుమారు 9 గంటలైతే అవుతుందండి. నేను ఇంతకాలం దేవభూమి అంటే ఉత్తరాఖండ్నే దేవభూమి అనుకున్నాను. అయితే హిమాచల్ ప్రదేశ్ని కూడా దేవభూమి అని సంబోధించడం జరుగుతుంది. అదే కాకుండా నేను ఈ ప్రయాణంలో అబ్జర్వ్ చేసింది, సాధారణంగా నేను మగవాళ్ళ సిగరెట్ చూడడం అబ్జర్వ్ చేశాను, కానీ స్త్రీలు కూడా మగవారితో పోటీ పడి మరీ ఇక్కడ సిగరెట్ తీసుకున్నారు. అంతకన్నా ముఖ్యంగా ఎక్కువగా ఈ కొండ ప్రాంతాల్లో చాలామంది గంజాయి వంటివి కూడా ఎక్కువగా స్వీకరిస్తున్నారు. మేబీ చలి కారణమో లేకపోతే ఇక్కడ డ్రగ్స్ విరివిగా లభించడం కారణంగానో చాలామంది యువత ముఖ్యంగా డ్రగ్స్కి అయితే బానిసయ్యారు. మార్గ మధ్యలో వచ్చే మనకి అమ్మవారి దేవాలయము, ముఖ్యంగా ట్రావెలర్స్, 2 వీలర్స్ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఖచ్చితంగా ఆపి ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటున్నారు. సమయం ఇప్పుడు సాయంత్రం 6 గంటలైంది. మనం కల్పా ప్రదేశానికి అయితే చేరుకున్నాము. కల్పా హిమాచల్ ప్రదేశ్లో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటి. ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకత, కల్పా నుంచి మనకి కిన్నర్ కైలాస్ అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. మనకి ఎదురుకుండా కనిపిస్తున్న ఆ శిఖరాగ్ర భాగం ఉంది కదా, అదే కిన్నర్ కైలాస్. ఈ భూమి మీద మొత్తం 5 కైలాసాలు ఉన్నాయి. అది కైలాస మానస సరోవరము, కిన్నర్ కైలాస్, శ్రీఖండ్ కైలాస్, మణి మహేష్ కైలాస్, చివరిగా ఆది కైలాస్. ఇప్పుడు మనం కిన్నర్ కైలాస్ గుండా ఉదయించే బాణుని టైం ల్యాప్స్లో చూద్దాం. ఆ కిన్నర్ కైలాస్ని దూరం నుంచి దర్శనం చేసుకుని మా ప్రయాణాన్ని సిమ్లా వైపు అయితే కొనసాగిస్తున్నాము. ఇక ఈ కాజా ట్రిప్ గురించి చెప్పాలంటే, కాజా అనేది భారతదేశపు యొక్క మంచు ఎడారిగా చెప్పచ్చు. ఇది టిబెట్కి చాలా దగ్గరగా ఉండే భూభాగం కారణంతో విపరీతమైన చల్లని ప్రదేశంలో ఒకటి. ఒకవేళ మీకు ఆరోగ్య సమస్యలు కనుక ఉన్నట్టయితే మే మరియు జూను ఉత్తమం. ఒకవేళ మీరు అడ్వెంచర్ జర్నీలు చేయాలంటే మాత్రం జనవరి మరియు ఫిబ్రవరి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఇలాంటి యాత్రలు చేసే ముందు పర్వతాల ప్రాంతాల గురించి మనం అవగాహన అయితే ఉండాలి. ఇవి సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడం కారణంగా మౌంటైన్ సిక్నెస్ అనేది చాలామందికి వస్తుంది. అంటే వికారము, వాంతులు, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, విపరీతమైన తలనొప్పి, కొందరికి తీవ్రమైన జ్వరం, కొందరికి ముక్కులోంచి రెత్తులు కూడా వస్తూ ఉంటుంది. వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుని మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. వీటితో పాటు చలిని తట్టుకునే స్వెటర్లు, అంతేకాకుండా వాతావరణం ఎప్పుడు మారుతుందో తెలియదు కాబట్టి కంపల్సరీగా రెయిన్ కోటు, వాటితో పాటు అతి ముఖ్యమైన మెడిసిన్స్ కూడా మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి మార్గ మధ్యలో పెద్దగా హాస్పిటల్ కానీ మెడికల్ షాపులు కానీ కనిపించవు. మిలిటరీ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ క్యాంపులే మనకి ఇక్కడ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఛార్జింగ్. ఇక్కడ ఛార్జింగ్ చాలా సమస్య. ఎందుకంటే ఇక్కడున్న విపరీతమైన చలి కారణంగా మొబైల్ ఛార్జింగ్ అవ్వదు. ఒకవేళ ఫుల్ ఛార్జింగ్ అయినా వితిన్ హాఫ్ అన్ అవర్లో ఛార్జింగ్ అనేది వెంటనే పడిపోతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో నాకు విభిన్న ప్రాంతాల నుంచి విభిన్న వ్యక్తులు, విభిన్న రంగాల్లో పనిచేసే వాళ్ళు పరిచయం అయింది. నా మొదటి గ్రూప్ జర్నీలో దిగిన ఫోటో ఇది. హిమాచల్ ప్రదేశ్లోని కాజా మన భారతదేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందుకే చాలామందికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని తీసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ, భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.